నా వందనాలండి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వచ్చేసేసి 136వ కీర్తన 8వ వచనం. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, ఆయన కృప నిరంతరమును గాక. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరమును గాక. పగటి నేలుటకు సూర్యుని నియమించారు. నిజంగా సూర్యుడు లేకపోతే సృష్టి లేదు. సూర్యుని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు మన కోసం. సూర్యుని చంద్రుణ్ణి దేవుడు యెహోషువ ప్రార్థన చేస్తే ఒక రాత్రి అల్లా ఉదయించకుండా ఆపేశాడు. ఆయన చేతిలోనే ఉన్నాయి అన్నీ. సూర్య చంద్రుని ఆపగలిగిన శక్తి ఆయన దగ్గరే ఉంది. ఇక్కడ రాయబడిన వాక్యంలో దేవుడు పగటి నేలుటకు సూర్యుని చేసిన పగటి నేలుతుంది. పగటి కాలం ముందు ఒకసారి సూర్యుని చూస్తే ఆయన శక్తి మనకు కనపడతా ఉంటుంది. సూర్యుడు ఎలా ఉంటాడు అంటే చక్కగా ఆ వర్షం 4 రోజులు కురిస్తే సూర్యుడు గుర్తొచ్చి అయ్యో ఎప్పుడు ఎండేసింది అనుకుంటూ ఉంటారు. నిజంగా సూర్యుని కాంతి పడితేనే పంటలు పండుతున్నాయి. సూర్యుని కాంతి పడితేనే మనందరూ బలహీనతలు పోతాయి. ఇంట్లో ఏసీలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యాలు ఉండవు. ఎవరి మీద అయితే ఎండ సన్షేడ్ పడిద్దో చక్కని ఆరోగ్యాలతో నింపబడి ఉంటారు. విటమిన్ డి తగ్గిపోతుందండి జనాలందరికీ. విటమిన్ డిని చక్కగా పుష్కలంగా తీసుకోవాలంటే మందుల ద్వారా అక్కర్లా. ఈ ఎండలో కాసేపు కూర్చుంటే ఎముకలు కాల్షియం వచ్చుద్ది, చక్కగా డి విటమిన్ అందుద్ది, ఆరోగ్యంగా ఉంటాం. అందుకే దేవుడు అన్నాడంట, పగటిని ఏలుటకును దేవుడు సూర్యుని నియమించను, రాత్రి నేలుటకు చంద్రుని నియమించాను. రెండింటిని దేవుడు సిద్ధపరిచి నీ కోసం నా కోసం ఉంచాడు. కానీ మానవులు మాత్రం దేవుడు చెప్పిన పని తప్పితే అన్నీ చేస్తున్నారు. దేవుడు నీ పట్ల ఏం కలిగి ఉన్నాడు, ఏ ప్రణాళిక నీ పట్ల దేవునికి ఉంది, అసలు ఆ ప్రణాళిక ఏంటో ఇంతవరకు ఎవ్వరు తెలుసుకోవట్లా. డబ్బు సంపాదనే మార్గంగా పరిగెత్తుతున్నారు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏమీ పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, బ్రతికి ఉన్న నీకు ఇది పాఠమే కదా, బ్రతికి ఉన్న నీకు ఇది పాఠమే కదా. హల్లెలూయా. సూర్యుని నేలటానికి చంద్రుని నేలటానికి వాళ్ళకి అనుమతినిచ్చిన దేవుడు నిన్ను కూడా దేవుడు పన్నుండి పరిపాలిస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని చిత్తానుసారంగా నడుచుకోవాలని కోరుకుంటున్నా. మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.